కమలా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ మోడల్ అండి. బ్యాక్ నెక్ మోడల్ అనేది బ్లౌజ్ బ్యాక్ నెక్ మోడల్స్ చాలా సింపుల్గా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి అంటే బ్లౌజ్ కుట్టడం వచ్చు కానీ మోడల్స్ చిన్న చిన్న మోడల్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా మీరు అందరూ కూడా ఈ బ్లౌజ్ మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చును. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాము. సింపుల్ మోడల్ అండి, చాలా ఈజీగా అందరూ కూడా నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కనుక ట్రై చేస్తాను. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా బాడీ పార్ట్ అనేది బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. లూజ్ వచ్చేసరికి 13 ఇంచులు అండి, ఖర్చుతో కలిపి 13 ఇంచులు. అలాగే మనం పొడవు కూడా చూసుకుందాం. పొడవు వచ్చేసేసి 15.5. ఇది చాలా హైట్గా బిగ్ సైజ్ అండి. బిగ్ సైజ్ బ్లౌజ్కి మోడల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అసలు కలిసే విధంగా చూసుకొని మనం నెక్కి మధ్యలో ఒక లూజ్ కుట్ అనేది వేసుకుందాము. ఈ స్టిచ్ అనేది లూజ్ కుట్ వేసుకుంటే తర్వాత మనము తీసేసుకోవడానికైనా కటింగ్ చేసినప్పుడైనా సరే కొంచెం లూజ్గా వేసుకుంటే బెటర్ అండి. ఇలా మనం మధ్యలో కుట్టు వేసుకుంటే అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్కి. అందుకోసమని రెండు కలిపి జాయింట్ చేశాను. చుట్టూ మనం జాయింట్ చేయలేదు కదా, అందుకోసము ఇప్పుడు నెక్ అనేది మనము టర్న్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి నెక్ డిజైన్ నేనైతే రౌండ్లో కొంచెము కిందకి కర్వ్ వచ్చే విధంగా నేను ఈ విధంగా ముందుగానే డ్రా చేస్తున్నానండి. ఈ డ్రా చేస్తున్న విధంగానే నేను ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ లూజ్ కుట్ కాదండి, నార్మల్ కుట్ పెట్టేసేసుకుని మనము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ముక్కు కోణంలాగా వచ్చే విధంగా ఇలా పెట్టేసేసుకుని మనం ఆ కోణం వచ్చిన చోట సూది కిందకి దించి అలాగే పాదం పైకి లేపి రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ షేప్ కరెక్ట్గా ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ ప్రకారము అన్ని వైపులా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అది అన్ని వైపులకు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుని ఒక పాదం వరుస ఖర్చు అనేది ఉంచుకుని కుట్టుకి పాదం వరుస కట్టు అంటే ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకుని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మధ్యలో ఇలా న్యాచెస్ పెట్టుకుంటే నెక్ అనేది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా టర్న్ అవుతుందండి. ఏంటంటే మనం చూసినప్పుడు ఒక పక్కన క్లాత్ కనిపించుకోకుండా అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించుకోకుండా ఉండే విధంగా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకోవడం వలన. అలాగే రిటర్న్ తిప్పేసేసుకుని టర్న్ చేసేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఏదైతే ఆ కోణమెల్లే పెట్టినాం కదండి, ఆ మూల అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుని మనకు షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కొత్తవారు కూడా అంటే ఇది చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉండే విధంగా ఈ మోడల్ అనేది నేను మీ వరకు స్టిచ్ చేస్తున్నానండి మీకోసమే. అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసము మోడల్ బ్లౌజులు కుట్టుకోవాలనుకుంటారు కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనము నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అని చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనము చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంక మోడల్కి వచ్చేసరికి ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ విడుతూ ఉండే విధంగా సమానంగా ఉండే విధంగా తీసుకుని ఇలాగూ మనము ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకుని స్టిచ్ అనేది చివరికి వేసుకురావాలండి. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలాగ 3 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్ విడుతూ కొంచెం పెద్దగా ఉంటాయండి ఈ ట్రయాంగిల్స్ అనేవి. ఈ విధంగా మనం మడత పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక మూలకు మడత పెట్టుకుని మళ్ళీ మడత పెడితే ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మడత పెట్టేసుకుని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసుకోవాలి సమానంగా. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా ట్రిమ్ చేసేసుకుని అన్నీ రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఇవనేవి జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనము ఏదైతే 2 ఇంచెస్ గ్యాప్లో అంటే మనం నెక్ తిప్పిన నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ గ్యాప్లో మనం డ్రా చేసుకుని ఆ డ్రా చేసుకున్న దాని అంటే ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఏమనుకోకుండా 2 ఇంచెస్ అది ఎలా అయితే ఉందో అలాగే నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ గ్యాప్లో ఇలా మనం మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం ఇలా ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్ షేప్స్ అవి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అంటే అటువైపు 6 ఇటువైపు 6 పడతాయండి. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ గ్యాప్ వస్తుందన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకుని అటువైపున ఇటువైపున రెండు వైపులన కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసేయాలి.
పక్క పక్కనే పెట్టుకోండి, దగ్గర దగ్గర పెట్టుకోండి. షేప్ అనేది మిస్ అవ్వకోకుండా చూసుకుంటూ ఇలా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. ఈ ట్రయాంగిల్ షేప్స్ అలాగే మనము మిడిల్లో కూడా మనం ఇంకొక 2 ఎక్స్ట్రా అనేది పడతాయి. అంటే అటు 6 ఇటు 6 12 ట్రయాంగిల్స్, అలాగే మధ్యలో ఒక 2 ఎక్స్ట్రా పడతాయండి. మొత్తం 14 ట్రయాంగిల్స్ అనేవి ఇవి యూజ్ అవుతాయి మనకి ఈ మోడల్కి అనేది. అంటే పెద్ద బ్లౌజ్ కనుక, చిన్న బ్లౌజ్ వాళ్ళకైతే కనుక ఇంకొంచెం తక్కువే పడతాయండి. అంటే మనం ఇంత వెడల్పు తీసుకోకుండా కొంచెం చిన్నవి తీసుకోవాలి. 2.5 విడ్త్లో తీసుకోవాలి ఈ పీసెస్ అనేవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లేస్ అనేది వేసేసుకుందాము. ఇక్కడ మనకి ఏదైతే ఖర్చులు ఉన్నాయి కదండి, ఆ ఖర్చులు కనిపించుకోకుండా లేస్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను లేస్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అంటే మనకు ఆ ఖర్చులు ఎక్కడ కూడా పీచులాగా కనిపించుకోకుండా కొంచెం వెడల్ పైన తీసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నది ప్లేసే తీసుకున్నాను, మీరు కొంచెం వెడల్ ప్లేస్ అయినా తీసుకోవచ్చు. ఇది చాలా బాగా పర్ఫెక్ట్ అవుతుందండి. సన్నలేసు మనం ఆ ఖర్చులు కనిపించుకోకుండా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మోడల్ అనేది చాలా సింపుల్గా కొత్త వారు కూడా ఈ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా 2 వైపులా నేను ఇదే విధంగా వేసుకుంటున్నాను. లేస్కి అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా కుట్టు వేసుకుంటున్నానండి, డబుల్ కుట్టు. ఇలా వేసేసుకున్న తర్వాత మనము మిడిల్లో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే 2 ట్రయాంగిల్స్ జాయిన్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇట్లా మిడిల్లో కరెక్ట్గా డ్రా చేసుకుని ఈ రెండింటికి మధ్యలో ఇలాగో మనము 2 ట్రయాంగిల్స్ యాడ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మోడల్ కూడా చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ మోడల్ వేసుకున్న వాళ్ళకైతే కనుక చాలా బాగా బాగుంటుందండి, చాలా ఇష్టపడతారు కూడాను. ఈ విధంగా మిడిల్లో ఒక ట్రయాంగిల్ పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. అలాగే క్రింద వైపున కూడా ఇంకొక ట్రయాంగిల్ పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈ మోడల్ అనేది రెడీ అవుతుంది. ఈ కోణం అనేది అటు ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి దానికి కరెక్ట్గా సమానంగా పెట్టేసేసుకుని స్టిచ్ వేసేసుకుని రఫ్ తీసుకోండి. చివర రఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇవి పైకి లేవకోకుండా ఉండడం కోసం మనము బీడ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ బీడ్స్ అవి యాడ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసేటప్పుడు నెక్ చుట్టూ కూడా నేను అదే సన్నటి లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్ కూడా మనకి ఏదైతే కుట్టుకున్నామో ఆ కుట్టు అనేది కనిపించకుండా నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా డబుల్ స్టిచ్ వేసేసుకొచ్చేసాను. అటువైపు లేస్కి 2 వైపులన స్టిచ్ వేసేసుకొచ్చేసాను. ఇలా వేసుకొచ్చిన తర్వాత వీటికి మిడిల్లో మనము ఈ పూసలు ఏవైతే మనకు గోల్డ్ కలర్ పూసలు బీడ్స్ లాంటివి ఉంటాయి కదండి, అవి తీసుకుని ఇలా మనము వేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను కొంచెం గొట్టం షేప్లో ఉన్నాయి తీసుకున్నాను, పొడవుగా ఉన్నాయి. అలాగే రౌండ్ షేప్ బీడ్స్ కూడా 2 తీసుకుని నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి ఈ ట్రయాంగిల్స్ పైకి లేవకోకుండా దారం తీసుకున్నాము. నీడిల్కి, నార్మల్ నీడిల్కి దారం తీసుకుని క్రింద నుంచి పైకి నేను చివరి వైపున గుచ్చుతున్నానండి. గుచ్చిన తర్వాత ఒక గొట్టం షేప్ తీసుకున్నాను, అంటే పొడవు బీట్ అనమాట. తీసుకుని దానికి ఒక చిన్నది మనకి ఏదైతే గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయో అవి తీసుకుని 2 కలిపి ఇలా కుట్టు వేసేస్తున్నాను. అన్నిటికీ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎవరైనా సరే కొత్తగా బ్లౌజ్ నేర్చుకున్న వాళ్ళు, బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను మెసేజెస్లో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తానండి. మీ డౌట్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. అందరూ కూడా ఒకసారి చూసి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి మోడల్. ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చని మీ అందరికి కూడా అర్థమైంది కదా. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారి దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.